నేను మీ సనపల్లి నాగచంద్రుడు, సీనియర్ న్యాయవాది, సనపల. డిక్రీ వర్సెస్ ఆర్డర్. డిక్రీ మరియు ఆర్డర్ అంటే ఏమిటి? చాలా వరకు మన సివిల్ కేసులకు సంబంధించిన విషయాలు ఈ రెండు పదాలు వింటూ ఉంటాం. కేసులో ఆ వ్యక్తికి డిక్రీ వచ్చిందని, కేసులో అతనికి ఆర్డర్ వచ్చిందని పదాలు వింటాం. అయితే డిక్రీ అంటే ఏమిటి, ఆర్డర్ అంటే ఏమిటి? మిత్రులారా, మన దేశంలో సివిల్ వివాదాల పరిష్కారం కోసం సిపిసి, సివిల్ ప్రొసీజర్ కోడ్ అనే చట్టం బ్రిటిష్ కాలం అంటే 1908 నుండి అమల్లో ఉంది. ఈ చట్టాన్ని చివరిసారిగా 202వ సంవత్సరంలో సవరణ చేశారు. ఈ చట్టంలో మనకి 158 సెక్షన్లు ఉంటాయి. అందులో సెక్షన్ 2 ఏం చెప్తుంది అంటే, తీర్పు అంటే డిక్రీ. ఏదైనా సివిల్ వివాదానికి సంబంధించిన కేసు సివిల్ న్యాయస్థానంలో ఫైల్ చేశాక సివిల్ న్యాయస్థానం ఆ కేసుని విచారణ జరిపి వాదోపవాదాలు విని చివరగా తుది తీర్పు ఒకటి ఇస్తుంది. దానినే డిక్రీ అని పిలుస్తారు. కానీ దాంట్లో కేసు కొట్టివేసిన డిక్రీలో ఎవరికి హక్కులు ఉండవు. అంటే డిక్రీలో కొట్టివేసిన డిక్రీ కూడా ఉంటుంది, దాన్ని కూడా డిక్రీ అనే అంటారు. అయితే ఎవరికి హక్కులు ఉన్నాయని నిర్ధారణ చేయదు ఈ కొట్టివేసిన డిక్రీలో. డిస్మిస్